ఒక చిన్నపాటి స్పీచ్ తర్వాత మళ్ళీ ఫోటో సెక్షన్కి అయితే మేము రెడీ అయిపోతున్నాము. స్పెషల్గా అటైర్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా కొంచెం ఎక్స్ట్రా ఫొటోస్ అయితే ఉండాల్సిందే కదా మన గ్యాలరీలో. ఇంకా అందరూ చూస్తున్నారా లేదా అని కూడా మేము మౌమాటం పడకుండా మాకు నచ్చిన ఫోజులు ఇచ్చుకొని ఫోటోలు అయితే దిగేసాం. మరి ఆల్మోస్ట్ టైం 11 అయిపోతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా ఇవి మా పనులు. మా ఫ్రెండ్స్ అంతా స్టార్ట్ చేసేసారు బ్రేక్ఫాస్ట్ తినటం, కానీ మేము మాత్రం చాలా బిజీగా ఉన్నాము. చాలా ఇంపార్టెంట్ పనిలో. ఎంత ఇంపార్టెంట్ పని అంటే ఫోటో లవర్స్ అందరికీ కూడా నా బాధ అర్థమవుతుంది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ సెక్షన్ కి అయితే వెళ్ళిపోదాము. మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. వీళ్ళందరూ అన్ని ఐటమ్స్ తినేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ నేను అన్ని ఐటమ్స్ తినను కదా. మనం బీఫ్ అవన్నీ కూడా తినం కదా చాలా వరకు. సో వెజ్ తినేటప్పుడు కాదు, కానీ నాన్ వెజ్ తినేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ ని అడిగే తింటా నేను. సో చికెన్ వరకు అయితే ఓకే. ఇది వచ్చేసి నా ప్లేట్. స్టార్టింగ్ నాకు నచ్చిన స్వీట్స్ తో అయితే మొదలు పెడదాం. మరి కడుపులో ఆకలి అయితే మామూలుగా వేయట్లేదు అసలు. ఏదో మీ అందరికి చూపిద్దాం అని వీడియోలు తీస్తున్నా గానీ నా ఆకలి ఏ రేంజ్ లో ఉందంటే ఫోన్ పక్కన పెట్టేసి మంచిగా కూర్చొని అసలు ఎవరి వైపు చూడకుండా తినాలన్నంత ఆకలేస్తుంది. మా సార్ సైలెంట్ గా నేను చేసిన వడ తింటున్నారు. చూద్దాం, అడుగుదాం ఎలా ఉందో. గుడ్. మా సార్ సైకిల్ తో అర్థమైంది కదా మన మసాలా వడ ఎంత బాగా నచ్చిందో. మొత్తానికి సత్యభామలు డ్రెస్సులు అయితే మార్చేశారు. మాకు వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా సరే ఏదో స్మైలింగ్ ఫేసెస్ తో అయితే కవర్ చేసేసాము. కడుపు నిండా తినేసి ఒకటి కూర్చున్నాం కదా, ఫుల్ గా నిద్ర అయితే వస్తుంది ఆ మ్యూజిక్ కి. మా తిప్పల ఆ మ్యూజిక్ విని మీకు అర్థమయ్యే ఉంటాయి అనుకుంటున్నాను. సర్లేండి ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్.